హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి న్యూ ఇయర్ వీడియో. హ్యాపీ న్యూ ఇయర్ అండి, అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. నేనైతే న్యూ ఇయర్కి ముందు రోజు అన్నమాట, రేపు న్యూ ఇయర్ అంటే ఈరోజు హైదరాబాద్కి బయలుదేరుతున్నా. ఎప్పటిలాగానే ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని అదైతే మా న్యూ హౌస్ కడుతున్నాం కదా, అదే హౌస్ అన్నమాట. ఇక్కడ మా అత్తమ్మ అయితే నాతోనే వస్తున్నారు. ఎప్పటిలాగానే వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని బయలుదేరామండి. సేమ్ రొటీన్ ఉంటుంది మా వారికి సీజన్ స్టార్ట్ ఇదిగోండి. ఊరు నుంచి సిటీకి బయలుదేరాము. ఆ వర్క్ అయితే ఎలాగో నడుస్తుంది, ఇలా అయితే నడుస్తుంది కదా. ఇప్పుడైతే మళ్ళీ ఇక్కడ వర్క్ చూసుకోవాలి కదా, పిల్లల స్కూలు అవన్నీ ఎలాగో ఉన్నాయి. అలాగే నడుస్తున్నాం అన్నమాట. మా వర్క్ అయితే ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని డైలీ రొటీనే వంట అది చేసేసి తిన్న తర్వాత అన్నీ సర్దేయమంటే ఏం లేదు. ఈసారి అయితే అమ్మ నాన్న అక్కడికి వెళ్తున్నారు, నేను ఇక్కడికి వచ్చేసరికి ఇదే బండిలో అమ్మ నాన్న అటు వెళ్తున్నారు అన్నమాట. ఇది మా ఇల్లు అయ్యేంత వరకు ఇదే రొటీన్ నడుస్తూ ఉంటుంది. ఇదే బండిలోనే పంపించామన్నమాట. వాళ్ళకి ఇంకా కొంచెం వర్క్ ఉండింది, అక్కడ చూసుకోవాలి కదా. అమ్మ ఇన్ని రోజులైతే ఇక్కడ చేస్తుంది, ఏదో తనకి ఇలాగే ఇగో అమ్మ నాన్న ఇద్దరు ఉంటున్నారు. పిల్లలకైతే కంపల్సరీ ఎవరో ఒకరికి కావాలి కదా, అందుకని నేను ఇక్కడ వస్తే తను అక్కడ వస్తే ఇక్కడ అలాగే ఉంటుందన్నమాట. ఇప్పుడైతే మేము రాగానే టీ పెట్టేసింది, ఇక్కడ మాట్లాడుతున్నా అన్నీ ఉన్నాయి అనేసి చెప్తానన్నమాట. ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయో తెలుసు కానీ చెప్తూ ఉంటా ఏమున్నాయి. అక్కడ ఎప్పుడైనా వర్క్ ఉంటేనే అక్కడ ఉంటుందన్నమాట, లేకపోతే అవసరం లేదు. ఇప్పుడైతే కొంతమందికి వంట చేసి పెట్టాల్సి వస్తుంది కదా, అందుకనే వెళ్ళారన్నమాట. చేస్తుంది ఇప్పుడైతే బాగానే, తను చేస్తుంది. ఇది గురించి చూడండి, నేను ఎలా పెట్టుకుంటానో ఇల్లు తను కూడా అలాగే పెడుతుంది. అయినంత వరకు అన్నీ సర్దేసి క్లీన్గానే పెడుతుంది. పూజ అంటే చాలా ఇష్టం మా అమ్మకి. నేను ఎలా పూజ చేస్తానో తను కూడా అలాగే పూజ చేస్తుంది. నేను ఎలా ఇల్లు పెడతానో తను కూడా అలాగే పెడుతుంది. కొంచెం అటు ఇటు అయినా కానీ చాలా ట్రై చేస్తుంది పెట్టడానికైతే. ఇప్పుడు అవ్వట్లేదు, ఇంత వర్క్ అంటే ఇంత పెద్ద ఇల్లు కదా, చూసుకోవాలి. కానీ మా కోసం చేస్తుందన్నమాట. ఇంకో 6 months ఇలా కష్టపడితే మా ఇల్లు అంతా అయిపోతుంది. ఇదిగోండి, ఇక్కడ వచ్చి రాగానే తోగరకాయలు తీసుకొచ్చా, పొయ్యి మీద పెట్టేశాను. ఇక్కడ వీళ్ళ ప్రేమలు చూడండి. నాన్న కొడుకులు స్కూల్ నుంచి రాగానే ఇలాగన్నమాట మా ప్రేమలుగా. పిల్లల్ని వదిలి వెళ్ళాలనిపించదు, కానీ ఏం చేస్తాము, తప్పట్లేదు. అసలు మా ఇల్లు అయ్యేంత వరకు ఇలానే ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడికి వచ్చేస్తే తొగరకాయలు అయితే ఇలాగ పెట్టేశాను స్టవ్ పైన. అవి కొంచెం ఉప్పు వేసి ఉడికించాలన్నమాట. మా పిల్లలకి ఇవంటే చాలా ఇష్టము, అందుకనే వాళ్ళ నాన్న మరీ తెంపుకొని వచ్చారు. ఇదిగోండి, అవైతే ఉడకడానికి పెట్టేశాను. నైట్ కిచిడి ఏమో చేశాను వంటకి. ఇక్కడికి వచ్చేసి నైట్ ముగ్గు వేస్తున్నా. మా ఓనర్ అక్క లేరన్నమాట, తనైతే చాలా బాగా వేస్తారన్నమాట ముగ్గు అయితే. అసలు మొత్తము ఇలా డిక్టో దించుతారన్నమాట, ఏది సూపర్ అంటే సూపర్ వేస్తారు. తను లేరన్నమాట, ఎక్కడికి వెళ్ళారు, వేయమని చెప్పారు పిల్లలకి. అయితే ఇక్కడ నేను మా రెంట్కి ఇంకొక ఆమె ఉంటుంది వెనకాల, తను నేను ఇద్దరు వేసేస్తున్నాము. మా కోడలు కూడా వచ్చింది చూసారా, మా పాప నేను తను. అది కూడా బాగా వేస్తుంది, చిన్న చిన్న చేతులతోనే అట్లాగా నింపుతుంది, అసలు సైడ్కి కూడా రావట్లేదు అనమాట. మా అన్న కూతురు దగ్గరనే ఉంటారు కాబట్టి తను కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. నైటు ఇప్పుడు 8-9 అవుతుందేమో టైం వచ్చేసి, వేసేసి పడుకుందామనేసి తొందరగానే స్టార్ట్ చేశా. ఇప్పుడైతే 10కి నేను మా ఓనర్ అక్క వేస్తుంటే, తను డిజైన్ వేస్తే మేము కలర్స్ వేసేవాళ్ళము. నేను మా వెనకాల రెంట్కున్న వాళ్ళు
కలర్స్ వేసి ఇలాగా ఈ సైడ్ అయితే మేము వేసామన్నమాట. ఇదిగోండి మనీ వేయర్. టైం వచ్చేసి 10:29 అవుతుంది. ఇక్కడైతే నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట నా పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి. లేవడానికి కొంచెం లేటే అయిందని ఈరోజు 7 అవుతుంది లేవడానికి. నిన్న జర్నీ చేసి వస్తే నాకు హెడేక్గా ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ డే లేవాలంటే కొంచెం లేట్ అవుతుంది అన్నమాట. అందుకనే ఈరోజు న్యూ ఇయర్ కదా, స్కూల్స్ కూడా లేవు పిల్లలకి అనేసి 7కి లేచాను. లేవగానే పిల్లలు ఎవరు లేవలేదన్నమాట, నేను ఒక్కదాన్ని లేచాను. లేచి ముందుగా నేను కిచెన్ డోర్ ఇటు సైడ్ డోరు తీస్తాను. వెనకాల డోర్ తీయాలంట, ముందు మెయిన్ డోర్ తీయకూడదంట. వెనకాల డోర్ తీసిన తర్వాత మెయిన్ డోర్ తీస్తాను అన్నమాట. నైట్ ముగ్గు అందుకనే తొందరగా స్టార్ట్ చేశాను. 8కి స్టార్ట్ చేసి 10కి అనేసరికి కంప్లీట్ చేసేసి తొందరగా పడుకుండిపోయాను. ఇప్పుడు మార్నింగ్ ఇంటి ముందు గుమ్మం ముందే ఎప్పుడు వేసేదాన్ని. మా గుమ్మం ముందు ఎంత రెంట్కున్నా నేను ఓనర్స్ బయట వేస్తే నేను గుమ్మం ముందు వేసేదాన్ని. బయట వేయాలన్నమాట. నైట్ గిన్నెలు అయితే కొన్ని కడిగేసి పెట్టేశాను, కొన్ని ఉన్నాయి. అవన్నీ గిన్నెలన్నీ సర్దేస్తున్నాయి. ఇప్పుడు బయట గుమ్మం ముందు కూడా ముగ్గు పెట్టుకోవాలి.
గిన్నెలు అవన్నీ సర్దేసిన తర్వాత ఇల్లు అయితే ఊడ్చేసాను. ఊడ్చేసి బయట కూడా ఊడ్చేసి తూడ్చేస్తా గేట్ ముందు అయితే వేసాను కాబట్టి ఇప్పుడు గుమ్మం ముందు వేస్తున్నా. ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. 7 చుక్కలు 4 వచ్చేంత వరకు చుక్కల ముగ్గు వేసాను అన్నమాట. ముగ్గు వేసి పెట్టాను. మా పాపకి కలర్ వేయమని చెప్పాను. తను స్నానం అది చేస్తుంది. అందుకనే నేనే వచ్చి మళ్ళీ స్నానం అది చేసిన తర్వాత ముందు టీ తాగేసి ఇక్కడ నేనే కలర్స్ అవన్నీ వేసేస్తున్నా. పూజ అయితే మా పాప చేస్తానని చెప్పింది. పూజ అయితే నేను చేయలేదు. ఇదిగోండి ముగ్గు అయితే ఇలా వచ్చింది. చిన్న ముగ్గు వేసాను అన్నమాట. ఇక్కడ వచ్చేసి మా పాప అయితే స్నానం చేసి వచ్చి పూజ చేస్తానని చెప్పింది కదా, తను పూజ చేస్తుంది. మా అబ్బాయి అయితే ఇక్కడ రాసుకుంటున్నాడు. మా అత్తమ్మ చల్లి పెడుతుంది అనేసి మార్నింగ్ లేచి టిఫిన్ చేసేసారు. దోశలు అయితే తెప్పించాను. ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయలేదు. దోశలు తెచ్చుకొని తినేశారు. నేను మా వారు ఇద్దరు ఉపవాసము. ప్రదోష పూజ అన్నమాట. ఈరోజు అయితే నైటు పూజ చేసి తింటాం కాబట్టి మధ్యాహ్నము టీ అలాగా మళ్ళీ టీ తాగేసి సగ్గుబియ్యం అలాగా తింటాము. అన్నం అయితే నైటే తినేస్తామన్నమాట. ఇక్కడ వంట కూడా చేసేసాను. వంటకు వచ్చేసి ఈరోజు న్యూ ఇయర్ కదా, న్యూ ఇయర్లో స్పెషల్ ఏం చేద్దామంటే ఏం వద్దని చెప్పేశారు. ఈ కర్రీ అయితే చాలా అవి తొగరికాయలు తీసుకొచ్చాను కదా, అదే కర్రీ అన్నమాట. మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేశాను కదా, ఆ కర్రీ అంటే మా పిల్లలకి చాలా ఇష్టము. జొన్న రొట్టె అదే కర్రీ రైస్ వండేశాను. ఇక్కడ వేడివేడిగా జొన్న రొట్టెలు కూడా చేసి ఇచ్చేసాను. వాళ్ళకి ఎప్పుడు పన్నీరు అవన్నీ తింటూనే ఉంటారు కాబట్టి వద్దు అని చెప్పేశారు. ఇదే కర్రీ కావాలంటే ఇదే చేసేసా. నైట్ ఏమన్నా స్వీట్కి చేద్దామనుకున్నా. ఇక్కడ వచ్చేసి వాళ్ళు తినేసిన తర్వాత గిన్నెలు అవన్నీ కడిగేసి తెలుగు చెప్తున్నాను అన్నమాట మా పాపకి. వీళ్ళకి ఇప్పుడు తెలుగు అంటే వేరే సబ్జెక్టులన్నీ బాగా చదువుతారు కానీ తెలుగు అంటే చెప్పాలన్నమాట. అందుకనే ఇక్కడ కొంచెం చదివిపిస్తున్నా. నేను చదువుతూ ఉంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు. నేను ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట చదివి. మాకైతే తెలుగు మీడియం కాబట్టి బాగా వస్తుంది. అదర్ సబ్జెక్ట్ అయితే చెప్పాను కానీ తెలుగు హిందీ మాత్రం నేను చెప్తూ ఉంటా. చదువు వినిపించు మమ్మీ, మేము ఓన్గా రాస్తామని అంటారు. ఇదిగోండి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా తనకి. న్యూ ఇయర్ అంటే బయటికి వెళ్ళడం అలా ఏముండదు. న్యూ ఇయర్ మన పండగ కాదు, ఉగాది మన పండగ అంటారు మా వారైతే. చాలామంది అలాగే అంటారు కదా. మా రొటీన్ మాకు డైలీ రొటీన్సే ఉంటాయన్నమాట. దేవుడికి దండం పెట్టుకోవడము, ఒక చిన్న ముగ్గు కలర్ ముగ్గు వేయడము, మళ్ళీ ఏదో స్వీట్ అలాగా ఏదో ఒకటి చేసుకొని తినడం అంతే. ఇదంతా కొంచెంసేపు చదివించిన తర్వాత తనకి హెయిర్కి ఆయిల్ పెట్టమంటే ఆయిల్ పెట్టేశాను. మార్నింగ్ తూడవలేదన్నమాట. ఈరోజు అయితే పూజ ఉండింది కదా, అందుకోసము కిచెన్ హాలు 2 తూడ్చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి కొన్ని గిన్నెలు ఉంటే తను కడిగేస్తుంది. వాళ్ళ ఇష్టం అన్నమాట. మనం చెప్తే కూడా చేయరు కానీ వాళ్ళ ఇష్టం వస్తే చేస్తారన్నమాట. అందుకనే పూజకైతే మా అత్తమ్మ కొన్ని మారేడుదళం అవి తీసుకొస్తే మా అత్తమ్మ సర్దేసి పెడుతున్నారు. ఇక్కడ వచ్చేసి నేను టైం వచ్చేసి 3:30 అవుతుందన్నమాట. కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నా. తనకి హెయిర్కి ఆయిల్ పెట్టిన తర్వాత 1 గంట రెస్ట్ తీసుకుంటా. మధ్యాహ్నము పడుకొని లేచిన తర్వాత 3:30 అలా ఇల్లంతా ఒక్కసారి తూడ్చేస్తే ఇప్పుడు పూజ చేయడానికి వస్తుంది. ఇదిగోండి మా న్యూ ఇయర్ అయితే ఇలా గడిచింది.
ఇదండి ఇవాల్టి వీడియో. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి చూడడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.